హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో టేస్టీగా మటన్ కర్రీని ఎప్పుడు చేసినా ఒకే విధమైన టేస్ట్‌తో రావాలంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు రైస్‌లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ఎందులోకైనా కూడా ఇది సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి ఒక టమాటాని పెద్ద సైజు టమాటా తీసుకోండి. ఒక 10 జీడిపప్పులు, కొద్దిగా చెక్క, లవంగం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, కొంచెం లవంగం, ఒక యాలకుల వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి కొద్దిగా పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి. పుదీనా వేయటం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేయొద్దండి, ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి, అందుకనే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మనం బాగా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. గ్రేవీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం మటన్ని శుభ్రంగా కడిగిన మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలపాలి. నేను ఇక్కడ లేత మటన్ తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో ఉడికించట్లేదండి, నార్మల్గానే చేస్తున్నాను. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఒకసారి మధ్యలో మూత తీసి కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కూరని మగ్గించాలి. ఇలా కూర బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అనేది మీకు స్పైసీ చూసుకుని తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది లేత మటన్ అండి, అందుకని త్వరగానే ఉడుకుతుంది కాబట్టి నేను నార్మల్గానే ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూరని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేనండి, ఇక్కడ నేను ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇక్కడ ముక్క అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికితే మనకి కూర ఉడికిపోయినట్టే, రెడీ అయిపోయినట్టు అనమాట. ఫైనల్గా దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. చిక్కటి గ్రేవీతోటి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఇది రైస్లోకి, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా కూడా సూపర్గా సెట్ అవుతుందన్నమాట. తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.